ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ గుడ్ మార్నింగ్. మంచిది పిల్లరా, ఇక్కడ సముద్రాన్ని చూసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క జీవితం నాకు జ్ఞాపకం వస్తుంది. ఆయన రాసినటువంటి పత్రికల్లో ఆయన రాసుకుంటూ వస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దమస్కు దగ్గర యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయన దేవుని కొరకు అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాడు, ప్రయాసపడ్డాడు. అందులో భాగంగా సముద్రాన్ని గురించి ప్రాముఖ్యంగా ఒక మాట అంటాడు ఆయన. నేను పలుమార్లు వాడబద్దలైపోయినప్పుడు రాత్రి పగళ్ళు కూడా ఈ సముద్రంలో ఉండిపోయాను. అంటే దేవుని సువార్త ప్రకటించడం కొరకు ఆయా పట్టణాలు బయలుదేరినప్పుడు ఆయన సముద్ర మార్గంలో వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అది రాత్రి అనక పగలనక వాడబద్దలైపోయినప్పటికీ కూడా మరి దేవుని పని ఎక్కడా కూడా ఆగిపోకుండా, ఇగో చూడండి సముద్రపు అలలు ఎంతగా వస్తున్నాయో, ఇలాంటి అలలు వస్తున్నటువంటి నడి సముద్రంలో కూడా రాత్రి పగళ్ళు దేవుని కొరకు కష్టపడ్డాడు గనుకనే అపోస్తలుడైన పౌలు గారు దేవుని కొరకు చరిత్రలో మిగిలిపోయాడు. దేవుని కొరకు కష్టపడ్డ ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు, ఒక ఉన్నత స్థానంలోనే ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్.